ఎందుకంటేనంటే సోషల్ మీడియా వాడేటప్పుడు వాళ్ళకి ఏ కంటెంట్ చూస్తున్నారో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటనేది వాళ్ళకి లెక్కలు ఉంటాయి కదండి. అవును. అవి తీసి నెంబర్స్ బయట పెట్టారు మొన్న. పెడితే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. 11, 12 సంవత్సరాలు ఉన్న యువత పార్న్ వీడియోస్ 7.5% ఆఫ్ ది స్టూడెంట్స్. 7.5 అంటే చిన్న నెంబర్ ఏంటి? ప్రతి 100 మందిలో 7.5. ఎంత పెద్ద నెంబర్ అండి ఇది. ఎస్. చాలా పెద్ద నెంబర్ అది. అంతమంది వాడుతున్నారు. అఫీషియల్ నెంబర్ అది. ఇంకా అన్అఫీషియల్గా ఇంకా మనకు తెలియదు ఎన్ని ఉంటాయి ఉన్నాయో కదా. తెలీదు. అవును. ఉంటాయి కదా. సో అందువల్ల ఏంటంటే ఇది డెఫినెట్గా మంచి పరిణామం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేసి తీరవలసిందే. అసలు నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్న, డిమాండ్ చేస్తున్న చాలా విషయాలు ఇది కూడా ఒక విషయం. ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను నేను ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాని పిల్లలకు మీరు బ్యాన్ చేసి తీరవలసిందే. 18 సంవత్సరాల దాకా 12th క్లాస్ వరకు కూడా మొబైల్ ఇవ్వద్దని గట్టిగా నేను మాట్లాడతాను, వీడియోలో చెప్తాను. ప్లస్ ఉంటుందని వాదిస్తారు వాళ్ళు. ప్లస్ ఉన్నా పర్వాలేదు, అది నాకు ప్లస్ వద్దు, మైనస్ నాకు ఎక్కువ ఉన్నప్పుడు నాకు వద్దు. వైన్ తాగితే హార్ట్కి మంచిదంటే ఏం చెప్తావు సమాధానం? ప్లస్ ఉంది కదా తాగేస్తావు ఏంటి ఇప్పుడు నువ్వు? అందులో ప్లస్ ఉందంటే ఉందేమో, మైనస్ ఎక్కువ ఉందా నేను అంటాను. నువ్వు చూసే విధానం అది. లేదు సతీష్ గారు, వైన్ తాగితే హార్ట్ బాగుంటుందంటే మన అక్కడే నాగేశ్వర గారు తాగారు, లేదా చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు కదా సార్, నేను కూడా తాగుతాను. నువ్వు అన్నావు అనుకో, దానికి లిమిట్ ఏముంటుంది? తాగడానికి 1 గ్లాస్ ఎందుకు ఆపుతావు నువ్వు? అయిపోయింది, 2-3 గ్లాసులు తాగుతావు కదా.